సారీ, దస్తగిర్ వాడు ఒక పెద్ద బాంబు పేల్చాడు. వివేక హత్య కేసులో భారతిరెడ్డి హస్తం ఉంది అని. ఉండొచ్చు, ఎందుకు కాకూడదు. తన కుటుంబం ఎందుకంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి కుటుంబము. వివేకానంద రెడ్డి సామాన్యుడు కాదు. ఒక ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు, మాజీ ముఖ్యమంత్రి యొక్క సొంత తమ్ముడు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క సొంత బాబాయ్. బయట వ్యక్తులు వచ్చి అంత నిర్దాక్షిణ్యంగా ఇంట్లో చంపేంత పరిస్థితి ఉండదు. బయట వ్యక్తి వచ్చి ఇంట్లో చంపితే దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఆ యొక్క పరిస్థితి, అక్కడ హత్య జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి యొక్క పరిస్థితులు, ఆ యొక్క ప్రాంతం అంతా వేరే విధంగా ఉడికిపోతుంది. కానీ అక్కడ ఏం జరిగింది, సొంత కుటుంబ సభ్యులే, ఒకడేమో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాడు, ఒకడేమో బాత్రూంలో జారి పడిపోయిందని చెప్తాడు, ఒకడేమో కొడవలతో కొడిచిందని చెప్తాడు, బిడ్డనేమో చంపేసిందని చెప్తుంది. రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి పంచనామా చేయకముందే ఆ బాడీని తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఇట్ మీన్ సంథింగ్ ఈజ్ ఫిషీ. మీ కుటుంబ సభ్యులే అతన్ని హతమార్చినట్టు ఇది సీన్ అనేది క్రియేట్ అయిపోయింది. బయట ప్రజల్లో కూడా అందరిలో అనుమానాలు వచ్చేసినాయి. మరి ప్రజల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు ఎందుకు ఈ అనుమానం రాలే? ఆయన చనిపోయిన నెలకే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కదా. మళ్ళీ ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన ఇష్యూగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన. ఇప్పుడు నువ్వు అక్కడ చనిపోగానే ముఖ్యమంత్రి అయినోడు, నువ్వు సొంత బాబాయ్ చనిపోతే దానికి హంతకులను పట్టుకోవడానికి చేతకాని ఒక అసమర్థుడవు, నీకు ప్రభుత్వం నడిపే నైతిక హక్కు ఉందా ఎప్పుడైనా? లేదు కదా. అంటే సార్ ఒక్క విషయం చెప్పండి, ఫ్యాక్షన్ లీడర్లు అంటే ఫ్యామిలీలో ఎవరన్నా చంపితే మళ్ళీ చంపే వరకు నిద్రపోరు అంటారు. అంటే ఇప్పుడు ఇతన్ని కూడా ఫ్యాక్షన్ లీడర్ అంటారు కదా, జగన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సొంత బాబాయ్ మధ్యలో ఫ్యాక్షన్ ఉందా లేకపోతే ఏంటది కదా? ఇప్పుడు తెలంగాణలో ఏమంటారంటే ఫ్యాక్షన్ లీడర్ అంటే ఓపెన్గా బయట నడి వీధుల్లో కానీ బయట కానీ ఓపెన్గా ఇక్కడ నుంచి 10 మంది, అక్కడ నుంచి 10 మంది, ఇక్కడ బాంబులు ఎగరేయడం, కార్లు ఎగరడం, అలాంటి ఫ్యాక్షనిజం చూసాం మనం. కానీ గుట్టు చప్పుడు చెల్లకుండా రాత్రి చీకట్లో ముసుగు కప్పుకొని చంపేటోడు వాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. తెలంగాణలో వాడు నల్లికుట్లోడు అంటాడు. తెలంగాణలో వాడు నల్లికుట్లోడు అనమాట. సపోర్ట్ చేయకుండా నల్లులు బల్లులు పిల్లులు చంపుతున్నాడు అలాంటి వాడు. అలా పోయి మెల్లగా చంపేసి మెల్లగా ఎవడో జారుకున్నాడు. ఆ తర్వాత ఇది ఆ చంపించింది కూడా వీళ్ళే అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. మేమైతే చెప్పట్లేదు కదా. ఇప్పుడు రకరకాల అనుమానాలు వస్తాయి. సరే, అట్లా చంపించడం అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ చాలా ఇంటెలిజెన్స్ ఉంది, చాలా పకడ్బందీగా ఉంది. అసలు విషయం సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసిన తర్వాత నీ కనుసంధాల్లో పనిచేసేటటువంటి పోలీసులు ఎందుకు ఇప్పటిదాకా ఆ కేసుని ఛేదించలేకపోయారు? ప్రతి నెల ఇంకొక స్టేట్మెంట్ వస్తుంటుంది, ప్రతి నెల ఒక మలుపు తీసుకుంటుంది ఆ కేసు. ఏ విధంగా? ఇట్ మీన్ ఆ హత్య చేసిన వాళ్ళు మీ వాళ్ళే, నీ సొంత వ్యక్తులే, నీకు తెలుసు. వాళ్ళని కాపాడడం కోసమే నువ్వు రకరకాల ట్విస్ట్ దాని మీద చేస్తున్నావు. పోలీసుల యొక్క వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉంది కదా. సిఐడి మొత్తం నీ చేతిలో ఉంది కదా. ఎస్ఓటి కూడా నీ చేతిలో ఉంది కదా. అవును. మళ్ళీ సిగ్గు శరం లేకుండా, ఏ మాత్రం కూడా ఆధారం లేకున్నా కానీ ప్రతిపక్ష నాయకుడి పైన కేసు పెట్టే ఒక సిగ్గు ఉన్నటువంటి కేసు పెట్టి ధైర్యం చేసినోడవు, నీ బాబాయిని చంపినోడవు ఎందుకు పట్టుకోలేకపోయినావు? దీని అర్థం ఏంటంటే చంపింది మీ కుటుంబ సభ్యులే, చంపించింది కూడా నువ్వే అని చెప్పేసి కరెక్ట్గా తెలుసు. ఎందుకంటే నీకు అడ్డు ఉంది. నీకు ఎవడు అడ్డు వచ్చినా అడ్డు తొలగించడానికి నీవు రకరకాల కార్యక్రమాలు చేస్తామన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. నీ గత చరిత్ర కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి తెలుసు అందరికీ. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే తమ సొంత కుటుంబ సభ్యుని హతమార్చిండ్రు అనేది 100% ప్రజలు నమ్ముతున్నటువంటి విషయం ఈరోజు.